హరిః ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఏంటంటే ఒక గ్లాసు నిండా ఒక పాలు లేకపోతే జ్యూస్ కానీ ఏదో తాగటానికని మనకి ఇస్తారు, మజ్జిగ ఏదో ఇస్తే కొద్దిగా తాగో లేకపోతే సగం తాగి అక్కడ వదిలేయం కదా, పూర్తిగా తాగటానికి చూస్తాం, ప్రయత్నం చేస్తాం. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా తాగితే వాళ్ళు సంతృప్తి పడతారు. అట్లాగా మనం దేనికి వెళ్ళినా కానీ పూర్తిగా మనం గ్రహించేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఏదో కొద్ది కొద్దిగా అన్నట్టుగా కాకుండా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడే మనకి పూర్తిగా ఉంది, అక్కడే మనకి దైవం ఉంది, ఆ పరమాత్మ తత్వం ఉంది. ఎక్కడున్నాయి అక్కడ, ఎక్కడ చూసినా అక్కడే. ఎక్కడైనా కానీ మనకు నిండుగా గ్లాసు నిండుగా ఆ రసం ఉంది మనకి. తాగటమే మన వద్దు, మిగల్చకుండా. అట్లా మన ఈ అధ్యయనం సాగుతుంది. పూర్తిగా గ్రహించటం, దానిగా మారిపోవడం. పూర్తిగా గ్రహించడం అంటే
ఇప్పుడు గ్లాసులోదంతా ఏమైంది? మనదిగా అయిపోయింది. అట్లా దానిగా మనం మారిపోవటం అన్నట్టుగా మనం ఇది సాగుతోంది. ఏంటంటే బైబిల్, ఆ పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్‌లో, అది మత గ్రంథము గాదు, పవిత్ర గ్రంథం. పవిత్ర గ్రంథము అని ఎందుకంటున్నామంటే, ఆ పవిత్రుడైన వాడి గురించి చెప్పిన విషయము. ఆ విషయము విన్నా, చదువుకున్నా, ఆ గ్రంథాన్ని పట్టుకున్నా, మనం ఆ పట్టుకున్నవాడు పవిత్రుడవుతాడు. పవిత్రుడయ్యేటట్టుగా అది ఇవ్వబడింది. పవిత్ర గ్రంథము అంటే ఏంటి? ఎవరైతే దాన్ని వంక చూస్తారో వాడు పవిత్రుడయ్యేటట్టుగా అది అక్కడ నిలబడి ఉంది. అందుకని దాన్ని పవిత్ర గ్రంథం అన్నాం. దాంట్లో కొన్ని, ఆ గ్రంథం నిండా ఏమిటి అనేక సన్నివేశాలు, అనేక వృత్తాంతాలు. మనం ఎట్లాగైతే పురాణాల్లో రకరకాల కథలు ఉంటాయో, అట్లాగా ఇక్కడ కూడా రకరకాల కథలు. అయితే ఇక్కడేంటంటే దేవతలు అట్లాగా కాకుండా, పురాణాల్లో చెప్పినట్టు కాకుండా, మనుషులతో, మన చుట్టూ ఉన్న మనుషులు ఎలాగైతే ఉన్నారో వాళ్ళతో కూర్చబడింది ఆ వృత్తాంతాలు అవన్నీ. అయితే ఏ పద్ధతిలో కూర్చబడింది? ఈ సృష్టి ఎట్లాగైతే అమెరికా ఉందో, ఈ సృష్టి ఎట్లాగైతే ఈ బ్రహ్మాండము ఎలాగా ఉత్పత్తి అవుతుందో, ఆ బ్రహ్మాండ ఉత్పత్తి క్రమము దానికి అనుగుణంగా. అట్లాగే మానవ ఉత్పత్తికి సంబంధించి, మానవుడికి సంబంధించి ఇది ఎట్లాగా ఉత్పత్తి క్రమం ఉందో, అది ఇది ఒకే రకమైనది. బ్రహ్మాండోత్పత్తి క్రమం ఎలాగుంటుందో, మానవోత్పత్తి క్రమం కూడా అలాగే ఉంటుంది. పద్ధతి అలాగే ఉంటుంది. దానికి అనుగుణంగా ఇక్కడ కథలిచ్చారు. ఎందుకంటే అవి మనకు తెలుసుకోవడానికి ఈ కథల ద్వారా, ఎందుకు ఈ కథలిచ్చారు? ఈ కథల ద్వారా ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు ఈ విధంగా ఉన్నది. అది తెలిసేటప్పటికల్లా ఏమైంది? దాంట్లో మనం భాగం కాబట్టి, దానికి అనుగుణంగా మనము నడుచుకోవడం అనేది వచ్చేస్తుంది. ఒక కుటుంబం ఉంటుంది. ఒక వంశము. ఆ వంశానికి సంబంధించి కొంత సంప్రదాయము ఏదో వస్తూ ఉంటుంది. అవేమి తెలియకుండా ఈ ఇప్పటి తరం వాళ్ళు ఏదన్నా చేస్తున్నారనుకోండి, దానికి దూరం అయిపోతారు. అదే అసలు మన వంశం ఏంటి? మన వంశం ఎప్పటినుంచి ఎలాగా వస్తూ ఉన్నది? పాటిస్తున్నటువంటి సంప్రదాయాలు, ఆచారాలేమిటి? అని వాటిని తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుస్తుంటే, ఆ సంప్రదాయాన్ని నిలబెట్టినోళ్ళవుతారు. ఆ వంశాన్ని నిలబెట్టినోళ్ళవుతారు. ఆ వంశానికి పేరు తెచ్చిన వాళ్ళవుతారు. అదే మనం వెనక్కి వెళ్లి ఏమిటి అని చూసుకోకుండా మనం ఇప్పటికేది మనకు ఆలోచన వచ్చేస్తే, వచ్చిన ఆలోచనలు అమలు చేస్తూ మనకు ముందుకు వెళ్తూ ఉన్నాం. అది. అందుకని ఇప్పుడు ఈ గ్రంథం చదవటం దేనికి అంటే, ఈ గ్రంథంలో మనకి సృష్టికి సంబంధించిన అమరిక అది నేరుగా మనం తెలుసుకోలేం. సృష్టికి సంబంధించిన అమరిక, కూర్పు ఎట్లాగా ఉంటుందనేది నేరుగా తెలుసుకోలేం కాబట్టి, ఈ గ్రంథంలో మనకు అందించారు ఋషుల ద్వారా. వాళ్ళు దర్శించి దృశ్యమానంగా సినిమాలాగా చూస్తూ వాటన్నిటిని గ్రంథస్థం చేశారు. అయితే నేరుగా ఇవ్వలేదు. ఎలిగరిగా అంటే దృష్టాంతాలుగా, ఉపమానాలుగా అంది అందనట్టుగా అందించారు. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ రావడంలో ఏమైందంటే మనకి తేలికైపోయింది అది. దాన్ని చక్కగా దాంట్లోని అంతరార్థం ఇది అని తెలుసుకునేటట్టుగా మనకి సీక్రెట్ డాక్టర్‌ని ఇవ్వబడింది. అందువల్ల ఈ జాఫ్రీ హాడ్సన్ సీక్రెట్ డాక్టర్‌ని అధ్యయనం చేసిన తర్వాత, సీక్రెట్ డాక్టర్ ఆయనకి దర్శనమైన తర్వాత, అప్పుడు ఈ బైబిల్ ఆయనకి దర్శనమిచ్చింది. ఆ దర్శనమిచ్చిన విధానాన్ని మనకు అందజేశాడన్నమాట. సరే, రోజు కొద్దిగా అనుకోకుండా సడెన్‌గా ఒక పని పడింది. తప్పనిసరిగా వెళ్ళాల్సొచ్చింది. అందువల్ల మనం ఈ మిగతా విషయాలు రేపు చెప్పుకుందాము. క్షమించవలసింది అసౌకర్యానికి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః
బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. మరలా రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.